బకాయిలు చెల్లించాలంటూ విజయవాడలో కాంట్రాక్టర్స్ చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 350 కోట్ల మేర బకాయిలు పెరిగిపోగా తక్షణమే 190 కోట్లు విడుదల చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. అధికారులతో ఇప్పటికే జరిపిన చర్చలు విఫలం కావడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, మరింత ఉధృతంగా మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. విజయవాడలో మున్సిపల్ కాంట్రాక్టర్స్ సమ్మె సైరన్ మోగించడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. పూర్తిగా రోడ్లపైన చేసేటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో వర్క్స్ అన్నిటి కూడా మధ్యలో నిలిపివేయడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ట్రాఫిక్ సమస్యలు అయితే వర్ణనాతీతంగా ఉన్నాయి. ఉదయం స్కూల్స్కి వెళ్ళే టైము, ఆఫీసులకు వెళ్ళే టైము, అలాగే సాయంత్రం పూట అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ట్రాఫిక్ జామ్ అయిపోవడము, రోడ్లు గుంటలుగా ఉండడం, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. గత 10 నెలలుగా ప్రభుత్వం నుంచి సుమారుగా 350 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంట్రాక్టర్లు సమ్మె సైరన్ ముగించడం జరిగింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో బిల్లులు ఉండడం చేత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అప్పులు తెచ్చి పెట్టినటువంటి డబ్బులకి కూడా ఇప్పటి వరకు బకాయిలు తిరిగి రాకపోవడంతో కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని రకాల నిర్వహణ పనులన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే 18 నెలలుగా ఈ బకాయిల కోసం మేము పోరాటం చేస్తున్నాము, దాదాపు 10 నెలలుగా ఇదిగో చెల్లిస్తాం అదిగో చెల్లిస్తామని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మాకు అందచేయలేదు అని చెప్తున్నారు. అయితే మొత్తం బకాయిల్లో 190 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లయితేనే మేము మళ్ళీ తిరిగి పనులు చేయడానికి ఏదైతే మేము చేయగలుగుతామో అని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అధికారులతో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో వారు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయి అప్పుల భారంతో పనులు చేయలేకపోతున్నామని, ఈ నేపథ్యంలోనే డ్రైనేజీ పనులు కావచ్చు, బ్లాక్స్, కల్వర్ట్లు నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిధులు విడుదల చేసినట్లయితే మేము ఆల్రెడీ పెట్టుబడి పెట్టి బిల్స్ పెట్టినటువంటి డబ్బులనే మేము డిమాండ్ చేస్తున్నాము, ఎక్స్ట్రా డబ్బులు అయితే అడగడం లేదు అని చెప్పి కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో కాంతి, బిగ్ టీవీ, విజయవాడ.